నమస్తే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు మాది ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ అన్న ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటా ఉన్నారు? వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ వేయబోతా ఉంది, అటు రిపోర్టు రేపో మాపో సబ్మిట్ కాబోతా ఉంది. అది వీళ్ళకు అనుకూలంగా ఉందా లేదంటే ఏదైనా మార్పులు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు, ఈ రోజా రేపా ఇవ్వబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది అని ఆశిస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తుది దశకు చేరింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నేను చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి మరి ఈరోజు రేపో మరి 1 మ్యాన్ కమిషన్ ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషను మరి మినిస్ట్రీ సబ్ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడము, రేపు క్యాబినెట్లో కూడా డిస్కషన్కు పాయింట్ ఉందనేది సమాచారం ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ఒక మాది ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యంగా ఇది 30 సంవత్సరాల ఉద్యమము, ఒక సామాజిక ఉద్యమంగా చూస్తున్నాం మేము. ఇది మాలమాదిగల ఉద్యమం కాదు, మాలమాదిగల పోరాటం కాదు. ఇది అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ సబ్మిట్ కాగానే రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి మరి అసెంబ్లీలో కూడా దీన్ని చర్చ పెట్టి అన్ని పార్టీలతో కూడా మరి అనుకూలంగా ఉంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు దీని మీద అనుకూలంగా తీర్మానంలో కూడా పెట్టి కేంద్రాన్ని పంపించినాయి కాబట్టి రేపు అసెంబ్లీ చర్చ లోపల అన్ని పార్టీలు సహకరించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని బిల్లు రూపకంగా తీసుకొచ్చి దీన్ని ముగింపు పలికితే సామాజిక న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకు అభివృద్ధి చెందుతారు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, 30 సంవత్సరాల ఉద్యమానికి ఒక పులి స్టాప్ పడుతుంది అనేది నా ఉద్దేశం, మా అందరి ఉద్దేశం. ఉన్నారా నిజంగా మీకు పాజిటివ్ మీరు అనుకుంటున్న విధంగా రిపోర్ట్ ఉంటుందని చెప్పేసి? నేనైతే వ్యక్తిగతంగా మరి ఒక విద్యావేత్తగా మొదటి నుంచి ఎన్నో ఉద్యమాలు చూశాను. ఈ ఉద్యమంకి కంపల్సరిగా రేవంత్ రెడ్డి గారు రేపు ముగింపు పలుకుతారు అని నేను ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా మా మాదిగ మీద వాళ్ళందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. ముగింపు పలకబోతున్నారు, పలుకుతారు, పలకాలి కూడా. ఎందుకంటే ఇది న్యాయమైన సమస్య, సామాజిక సమస్య, అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ క్రెడిట్ తీసుకొని దీన్ని న్యాయంగా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. చేయాలి. లక్ష డబ్బులు 1000 గొంతులు 7 తారీఖు నాడు పెట్టుకోరు, దానికి అనుమతులు నిరాకరించింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే అంటే ఈ కోణంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు మీ ప్రోగ్రాంలోకి అనుమతి ఇవ్వడం లేదు, మీకు అనుకూలంగా లేదు, ఆ రిపోర్ట్ కూడా అనుకూలంగా ఉండదేమో అని చెప్పేసి ఒక కోణంగా అనిపిస్తూ ఉంది కదా. మరి దీని మీద ఏమంటారు? పర్మిషన్ పాయింట్ ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఎట్లుంటుందంటే వాళ్లకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందని ఒక భయము, ఒక అనుమానం పెట్టుకొని తప్ప మాదిగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే అసంగత కార్యక్రమాలు జరగలేదు, డిస్టర్బెన్స్ జరగలేదు. పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకా మేలే జరుగుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే దీన్ని అడ్డుకోలేదు ముఖ్యమంత్రి గారు అనేది ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది సమాజంలో. కాబట్టి మాదిగలందరూ కూడా హర్షిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే ఇంకా అన్నిటికీ మంచిది. ఎందుకంటే ఇదే రేపు కృతజ్ఞత సభగా అయిపోతుంది. రేపు బిల్లు తీసుకొచ్చారనుకోండి అసెంబ్లీలో, ఇది రేపు కృతజ్ఞత సభగా కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. కృతజ్ఞతలు చెప్తాం మీ సభలోనే. ఎందుకంటే మాకు అల్టిమేట్గా సమస్య పరిష్కారం కావాలి, జీవో వెళ్ళాలి. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా ఒక న్యాయసూత్రంగా అందరికీ సామాజిక న్యాయము, నువ్వెంతో నీకంత అనే ఒక దాని ప్రకారంగా ఈ కమిషన్ వేశారు కాబట్టి డెఫినెట్గా దీనికి మంచి జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పర్మిషన్ కూడా పాజిటివ్గా తీసుకొని దీన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలని నేను ఒకటి మాత్రం మనసు కోరుతా ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.